హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన మలయాళం మూవీ డియాస్ ఐరే అనే మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. డియాస్ ఐరే మలయాళం మూవీ. మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సినిమా రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా తెలుగు వర్షన్ నవంబర్ 7న థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రోహన్ ఒక ఆర్కిటెక్ట్, తండ్రి ఏమో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. తల్లిదండ్రులు అమెరికాలో ఉంటారు. స్నేహితులతో కలిసి పార్టీలు సరదాలంటూ లైఫ్ను గడిపేస్తూ ఉంటాడు. ఓ రోజు క్లాస్మేట్ కని ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వస్తాడు రోహన్. అప్పటి నుంచి అతని ఇంటికి ఆ ఆత్మ కూడా వచ్చేస్తుంది. కని ఇంటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఆ ఆత్మ తనని వేధిస్తుందని రోహన్ ఫీల్ అవుతాడు. కని పక్కింట్లో ఉండే మధుని సాయం అడుగుతాడు. ఆ తర్వాత రోహన్ ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి కని తమ్ముడు కరణ్ కిందకు పడి చనిపోవడానికి అసలు ఎవరు కారణం, అసలు ఆత్మకి కావాల్సినది ఏంటి, అసలు ఈ సినిమాలో ఫిలిప్ ఎవరు, చివరికి ఏమవుతుంది, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. హర్రర్ సినిమాల్ని కామెడీ సినిమాగా మార్చేసి చాలా రోజులైపోయింది. ఇప్పుడు ఇండియన్ సినిమాలో ఇండస్ట్రీలో హర్రర్ కామెడీ సినిమాని వేరువేరుగా చూసి మనం చూడలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో కేవలం హర్రర్ని నమ్ముకుని సినిమాలు తీసే దర్శక రచయితలు చాలా తక్కువ మందే కనిపిస్తారు. ఆ జాబితాలో రాహుల్ సదాశివన్ కూడా ఒకరని చెప్పొచ్చు. రేవతి భూతకాలం, మమ్ముట్టి గారి బ్రహ్మయుగం ఈ సినిమాలతో భయపెట్టారు ఆయన. ఇప్పుడు మరోసారి డిఎస్ ఐరే సినిమాతో భయపెట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ సినిమాకి వాస్తవంగా జరిగిన సంఘటనల ఆధారంగా అని టైటిల్ కార్డులో వేశారు డైరెక్టరు. అయితే ఈ హర్రర్ సినిమాకి ఈ ట్రూ ఈవెంట్స్కి ఉన్న సంబంధం ఏంటి అని ప్రేక్షకుల్లో డౌట్ రావడం సహజం. అయితే ఈ సినిమాలో ఒక మేజర్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత వార్తల్లో అలాంటి న్యూస్ మనం చదివినట్టు మనకు గుర్తొస్తుంది. ఆ పాయింట్ చుట్టూ ఆయన అల్లిన ఈ స్టోరీ అయితే బాగుంది. కానీ ఇందులో ఈ స్టోరీలో కొత్తదనం అయితే ఎక్కడా లేదు. హర్రర్లో తీసుకున్న ఈ పాయింట్ వేరే సినిమాల్లో ఆల్రెడీ చూసినట్టుగా మనకు అనిపిస్తుంది. కథలో కొత్తదనం లేదు, కానీ దర్శకుడు తీసుకున్న విధానంలో, స్టోరీ మేకింగ్లో, అట్లాగే ఈ సినిమాకి అందించిన బీజిఎంలో మంచి హర్రర్ ఫీలింగ్ అయితే ఉంది. సింపుల్ స్టోరీతో డిఎస్ ఐరే మూవీ తీశారు. హర్రర్ మూమెంట్స్ కూడా ఎక్కువగా లేవు. ఇంటర్వల్ వరకు అసలు స్టోరీలోకే ఎంటర్ అవ్వలేదు. మరణించిన అమ్మాయి ఆత్మ తనను వేధిస్తుందని భావించే హీరో తప్ప ఇంకొక కొత్త ఎలిమెంట్ ఏది సినిమాలో చూపించలేదు. కానీ ఏదో జరుగుతుంది అని భ్రమ కలిగేలాగా, ఎంగేజ్ చేసేలాగా స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు దర్శకుడు. డిఎస్ ఐరేలో ఒక మేజర్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత చివరి 20 నిమిషాలు మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. అందులో మేజర్ క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్కే వెళ్ళిపోతుంది. హర్రర్ సినిమాలో ప్రేక్షకులను భయపెట్టడం కోసం జంప్ కట్స్, షార్ట్స్, ఎడిట్స్ వంటి టెక్నిక్స్ని ఫాలో అవుతారు. ఈ సినిమాలో కూడా అవన్నీ ఫాలో అయ్యారు. ఈ సన్నివేశాల్లో ఏం జరుగుతుందో ఊహించగలిగే ప్రేక్షకులను సైతం భయపెట్టేలాగా ఈ సినిమాకి బీజిఎం అందించారు మ్యూజిక్ డైరెక్టర్. ప్రతి సన్నివేశంలో ఎక్స్ట్రాడినరీ డ్యూటీ చేశారు ఆయన. ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సన్నివేశాలకి కరెక్ట్గా సెట్ అయ్యే లైటింగ్ని బాగా సెట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా లావిష్ లుక్, పార్టీ మూడు అవన్నీ క్రియేట్ చేశారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మంచి లైటింగ్ టోన్లో సెట్ చేశారు. నైట్ టైం సీన్స్ అయితే లైటింగ్ చాలా భయాన్ని క్రియేట్ చేసే రేంజ్లో సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. టెక్నికల్లీ ఈ సినిమా మంచి బ్రిలియంట్ ఫిలిం మేకింగ్ అనే చెప్పాలి. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రోహన్ పాత్రలో ప్రణవ్ మోహన్ లాల్ చాలా చక్కటి సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. క్యారెక్టర్ దాటి ఎక్కడ బయటకు రాకుండా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. లుక్స్ పరంగా కానీ, స్టైలింగ్ పరంగా కానీ ఆయన మంచి ఇంపాక్టే క్రియేట్ చేశారు. డిఎస్ ఐరే చూసి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులందరూ జై కురప్ యాక్టింగ్ గురించి, ఆయన చేసిన సన్నివేశం గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. ఇక ఈ సినిమాలో నటించిన మిగతా నటీనటులంతా కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు వాళ్ళు బాగానే నటించారు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ డిఎస్ ఐరే మూవీ ఒక సింపుల్ స్టోరీతో తీసిన కొంతవరకు ఇంప్రెస్ చేసే మిస్టరీ హర్రర్ థ్రిల్లర్ అని చెప్పచ్చు. నటుడిగా ప్రణవ్ మోహన్ లాల్కి కొత్తగా చూపించే చిత్రం ఇది. సాలిడ్ సౌండ్ డిజైను, సూపర్బ్ సినిమాటోగ్రఫీ, నెమ్మదిగా స్టోరీలోకి తీసుకెళ్ళి భయపెట్టే డైరెక్షను, ఇవన్నీ మంచి థ్రిల్ ఫీలింగ్ అయితే ఇస్తాయి. టెక్నికల్గా ఇది చాలా స్ట్రాంగ్ సినిమా. హర్రర్ థ్రిల్లర్ సినిమాలకి బాగా ఇష్టపడే వాళ్ళైతే మీరు ఈ సినిమాని ఖచ్చితంగా నచ్చుతుంది. మిగిలిన వాళ్ళు కూడా ఒక కొత్త హర్రర్ సినిమాగా ఈ సినిమాని ట్రై చేయొచ్చు. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.